ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. మేము వీకెండ్ కోసం అని చెప్పి బాల్టిక్ సీ కి వెళ్తున్నాము. జోయల్ది బీచ్ వచ్చేసి ఫస్ట్ టైం బీచ్ అవుతుంది జోయల్ది. ఎక్సైటెడ్ ఉన్నాడు. జోనా కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. పోలాండ్ సైడ్ ఆఫ్ బాల్టిక్ సీ, జర్మనీ సైడ్ ఆఫ్ బాల్టిక్ సీ కూడా ఉంటుంది. కానీ పోలిష్ సైడ్ ఆఫ్ బాల్టిక్ సీ చాలా ఫేమస్. అటు సైడ్ మంచి బీచ్, ఫేమస్ బీచ్ అటు సైడ్ బాగా ఫేమస్ అని అన్నారు. మేము ఫ్రెండ్స్ తో పాటు అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసాము. లాంగ్ వీకెండ్. సో అందరం చాలా సూపర్ ఎక్సైటెడ్, ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయింది కదా. సో బీచ్ కి వెళ్దామని అనుకుంటున్నాము. 2 days and 3 nights ప్లాన్ చేస్తున్నాము. అక్కడ మీకు సూపర్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. మంచి మంచి వ్యూస్ చూపిస్తాను, అక్కడ డీటెయిల్స్ చెప్తాను. సో దట్ మీరు కూడా ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలంటే ప్లాన్ చేసుకోవచ్చు. వెళ్దామా మరి అందరము? ఎక్కడికి వెళ్తున్నాం మనము? కేఎఫ్సీకి వెళ్దామా ఇప్పుడు? బర్గర్ కూడానా? ఇంకా ఏ మిల్క్ షేక్ ఇష్టం నీకు? చాక్లెట్. స్ట్రాబెర్రీ కదా? నాకు చికెన్. నాకు బ్లూ ఫ్లేవర్, బ్లూబెర్రీ. సరే అంతేనా? చికెన్ నగెట్స్ కూడా. నగెట్స్ ఉంటాయా కేఎఫ్సీలో? పాప్కార్న్ ఉంటుందా? చూద్దాం. నాకు తెలియదు, నాకు గుర్తులేదు. నాకు మెక్డీస్ లో తెలుసు. ఏంటి చాలా రోజులైపోయింది వీడియోస్ పెట్టి, చాలా గ్యాప్ వచ్చింది, చాలా గ్యాప్ తీసుకుంది అనుకుంటున్నారా? ఈ గ్యాప్ తీసుకున్నది కాదండి, ఈ గ్యాప్ వచ్చేసింది. కాకపోతే బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది నా లైఫ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనమాట. ఏంటి ఇంత సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నారా? చెప్తాను. దానికి కూడా ఒక మంచి ముహూర్తం పెట్టుకొని ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేసుకుంటానండి. ఈ రోజు కోసం నేను ఆ దేవుణ్ణి ఎన్నో ఇయర్స్గా ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. అండ్ ఫైనలీ ఎస్, హీ బ్లెస్డ్ మీ. సో నేను మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత జర్మనీలో మళ్ళీ ఇంకొకసారి ఆశ దోశ అప్పడం అప్పుడే చెప్తాను అనుకుంటున్నారా? లేదు, మీరు మటుకు వెయిట్ చేయాల్సిందే. ఓకే అండి, ఆ విషయాలు పక్కకు పెడితే ఇవాళ ట్రిప్ పుట్టిన సంగతికి వచ్చేసామంటే మేము బీచ్కి వెళ్దామని డిసైడ్ అయింది. రైట్ సైడ్ చూసారా ఆ బోర్డు ఎల్లో స్టార్స్ తోటి? అది జర్మనీ బార్డర్ ఎండ్ అయిపోయినట్టు. అండ్ ఈ రైట్ సైడ్ ది పోలాండ్ బార్డర్ ఎంటర్ అవుతున్నాం కాబట్టి వాళ్ళు వెల్కమ్ బోర్డు పెట్టారు. పోలాండ్లో మనం ఇప్పుడు వెళ్ళేది రేవాల్ అనే ఒక చిన్న విలేజ్ అనమాట. ఆ విలేజ్లో మనకి ఒక బీచ్ ఉంది. ఆ బీచే బాల్టిక్ సీ బీచ్. దీన్నే వీళ్ళు జర్మన్ భాషలో ఆస్ట్సీ స్ట్రాండ్ అంటారు, అంటే బాల్టిక్ బీచ్ అనమాట. జర్మనీలో బీచ్కి వెళ్ళాలంటే చాలా దూరం అయిపోతుంది. అందుకని మాకు ఇంకొకటి లోస్కి దొరికింది అనమాట. అది పోలాండ్కి వెళ్ళామనుకోండి 3.5 hours పడుతుంది జర్నీ మనకి కార్లో. సో మనం బీచ్కి వెళ్ళొచ్చు, అంత ఎక్కువ ట్రావెల్ కూడా చేయనవసరం లేదు. అందుకని మేము కావాలనే పోలాండ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. పోలాండ్ కొత్త వేలాగా ఉంటుంది చూడండి. బాగా టెన్స్. In 100 meters at the end of the road, turn left and then turn left. ఇలాంటి రోడ్ ట్రిప్స్ చేసినప్పుడల్లా మేము ఏం చేస్తామంటే ఎక్కడో ఒక దగ్గర ఒక 1.5 hour అప్పుడు బ్రేక్ జర్నీ చేస్తాము. సో దట్ పిల్లలు రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది, రిఫ్రెష్ అవ్వడానికి ఉంటుంది, స్నాక్స్ అవి కూడా కొనుక్కుంటా ఉంటాము. సో మేము ఇప్పుడు ప్రస్తుతానికి కేఎఫ్సీ దగ్గర ఆగామన్నమాట. సో పిల్లలు ఫ్రెష్ అవుతారు, మేము స్నాక్స్ కొనుక్కోవచ్చు, అందరికీ కాఫీ కూడా పడే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఏం చేస్తున్నామా? వేడిగా ఉంది కదా కొంచెం, అందుకని చల్లగా తాగుదామని ట్రై చేస్తున్నా. ఏం తీసుకుంటావు మరి?
నా ఫేవరెట్ కాఫీ ఇది. స్టార్ బాక్స్ ఓకేనా? అయిపోయింది. ఇంక ఇక్కడ ఆగామండి. ఇక్కడ మొత్తము ఇదొక స్టాప్ ఓవర్ ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు కాఫీ తీసుకుంటున్నారు. కాఫీ చిప్సా, కాఫీ అండ్ చిప్స్ తీసుకుంటున్నారు. చీటోస్ అండ్ కాఫీ. ఇది పోలాండ్లోకి ఎంటర్ అయిపోయాం కదా, సో పోలాండ్ కరెన్సీనే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ వీళ్ళు సాసేజెస్ కూడా పెడతా ఉన్నారు, ఫ్రై చేస్తున్నాడు. ఎంత బాగున్నాయో, చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఆఫ్ స్టఫ్, ఫుడ్. జస్ట్ ఇంకా మనకు కావాలి అన్నవి ఏదో తీసుకోవచ్చు. ఇక్కడ కాఫీ కూడా ఉంది, కానీ నేను కాఫీ తీసుకోవట్లేదు, హాట్ కాఫీ. Champions League final. Still Mama Messi chips. మెస్సీ చిప్స్ కొనుక్కున్నావా? నీకు ఇష్టమా అవి? వచ్చేసాము, రీచ్ అయిపోయామండి మన కాటేజెస్ దగ్గరికి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే ఇక్కడ నుంచి ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, పిల్లలు ఆడుకోవటానికి కూడా ఉన్నట్టు. ఓకే అండి, అయితే మేము కాటేజెస్ రీచ్ అయిపోయాము. అంటే ఇక ఇవాళకి ఇంతే సంగతులు. మరి కథ కంచికి మనం ఇంటికి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియోస్ చాలా నచ్చుతున్నాయని నాకు తెలుసు. మీరు చూపిస్తున్న సపోర్ట్ కోసం థ్యాంక్ యూ సో మచ్. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు ప్లీజ్ మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. చూస్ మీ బర్లినక్క.